టు ఇట్స్ యూటీవీ నేను సిరాజ్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ పూర్తి స్థాయిలో సమాయత్తం కాబోతుందా? క్షేత్రస్థాయి పోరాటాల దిశగా ఇప్పటికే వైసీపీ యాక్టివ్ రోల్ పోషిస్తున్నటువంటి నేపథ్యంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ లో అత్యధిక స్థానాలు కైవసం చేసుకునే దిశగా ఆ పార్టీ అడుగులు వేయబోతుంది. ఈ నెల 25న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన ప్రాంతీయ సమన్వయకర్తలు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశాన్ని నిర్వహించబోతుంది. స్థానిక సంస్థలే ఒక ప్రధానమైనటువంటి ఎజెండాగా వైసీపీ దూకుడు పెంచిన నేపథ్యంలో అది లోకల్ బాడీ ఎన్నికల ఫలితాలపైన ఎలాంటి ప్రభావం పడబోతుంది? మళ్ళీ వైసీపీ విపక్ష రోల్ నుంచి యాక్టివ్ అయి కీలక అధికార పక్షం దిశగా అడుగులు వేయడానికి లోకల్లో ఉన్నటువంటి లీడర్స్ సహకారం ఎంతవరకు సాధ్యమవుతుంది? ఇప్పటికే విపక్షంలో ఉంది కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు కైవసం చేసుకోవడం సాధ్యమవుతుంది. ఆ పార్టీలో ఉన్నటువంటి ప్రధాన ఛాలెంజెస్ ఏంటి? ఇదే అంశంపైన విశ్లేషణ చేద్దాం. నాతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. 25న 175 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన పార్లమెంట్ స్థానానికి సంబంధించిన సమన్వయకర్తలతో మాజీ ముఖ్యమంత్రి భేటీ కాబోతున్నారు. ఎలా చూస్తారు మీరు? ఒక శుభ పరిణామం. 175 నియోజకవర్గాలు ఎమ్మెల్యేలతోనూ, సిట్టింగ్ ఎమ్మెల్యేలు అండ్ ఇన్ఛార్జీలతోనూ, అలాగే 25 పార్లమెంట్ ఇన్ఛార్జీలతోనూ, రీజనల్ కోఆర్డినేటర్స్. వీళ్ళు ఇప్పటికైనా నోరు తెరిచి రీజనల్ కోఆర్డినేటర్ల ఆవశ్యకత ఎంత ఉంది? ఎందుకంటే టూ మచ్ ఆఫ్ బుల్డోస్ చేసుకుని వెళ్ళిపోతున్నారు. కార్యకర్తలకి, నియోజకవర్గ ఇన్ఛార్జీలకి ఎక్కడ సమన్వయం, సంధానం జరగకుండా జరుగుతుంది ఈ రీజనల్ కోఆర్డినేటర్ల వలన. అంటే రేరెస్ట్గా కొన్ని బొత్స సత్యనారాయణ గారు ఇలాంటి వాళ్ళు రేర్, కానీ మిగిలిన పురుషులందు పుణ్య పురుషులు వేరే అన్నది కొంత లేటెస్ట్ నానుడి కదా. కొంత ఉంటుంది, ప్లస్ల కన్నా మైనస్లు ఎక్కువ ఉన్నాయి రీజనల్ కోఆర్డినేటర్లతో. నియోజకవర్గ ఇన్ఛార్జీల విషయంలో ముఖ్యంగా పార్టీ దీనికన్నా ముందు జగన్మోహన్ రెడ్డి గారు ఇది అయిన తర్వాత జిల్లాల పర్యటన ఉంది. ఇది కూడా కలిపి మీరు అడుగుంటే బాగుంది. జిల్లాల పర్యటన ఖచ్చితంగా ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ లో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి జిల్లాల పర్యటనతో కార్యకర్తలు, స్థానిక నాయకులు, మాజీలతో కనుక సమన్వయ సంధానపరుచుకుంటే ఆ అవుట్కమ్ ఇప్పుడున్న కూటమిని ఎదుర్కోవడం చాలా కష్టం. వాళ్ళు చాలా భయంకరంగా రీఛార్జ్ అవుతారు వైసీపీ వాళ్ళు. ఎందుకంటే ప్రభుత్వ వ్యతిరేకతని ఒడిసి పట్టుకోవడానికి వీళ్ళ దగ్గర మెకానిజం స్టార్ట్ అయిపోతుంది. ఒక బ్రహ్మాండమైన మెకానిజం విత్ రీవ్యాంప్తో వస్తారు. ఆ పునరుత్తేజాన్ని అడ్డుకోవడం వాళ్ళ వల్ల కాదు. ఎందుకంటే ఇనుము చూడండి, దెబ్బలు తిన్న తర్వాత ఒక షేప్ వస్తుంది. అలా ఉంది ఇప్పుడు పరిస్థితి వైసీపీ. ఇది ఒక ఎత్తి అయితే, ఒక గతంలో 85 నియోజకవర్గాలు, 80 పైచిలిక నియోజకవర్గాలని అతను రీషఫుల్ చేశాడు ఇటు. ఉదాహరణకి యాదిమాలపు సురేష్ని, ఎర్రగొండపాలెం కొండేపి, అలా మార్చిన వాటి అవుట్కమ్స్ లో సక్సెస్ అయినవి చూడండి. మార్కాపురం, నెక్స్ట్ అక్కడి నుంచి గిద్దలూరు, ఇటు మార్చారు. మార్కాపురం, వేమూరు ఒకటి మార్చారు. వేమూరు ఎక్కడ సంపనోతలపాడు. ఈ వల్ల ఏం ఉపయోగం లేదు. వేమూరు నియోజకవర్గానికి ఇప్పుడు వరికోట అశోక్ బాబు గారు బ్రహ్మాండంగా పనిచేసుకుంటున్నాడు. సో ఇతనికి పునరావాస కార్యక్రమంలో రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీని ఇచ్చి కూర్చోబెట్టడం బెటర్ ఒకటి. మేరు నాగార్జునకి యాదిమాలపు సురేష్ని ప్లీజ్ ఎలిమినేట్, నో కాంప్రమైజ్, నో ఎంటర్టైన్మెంట్. కొండేపి కొత్త ఇన్ఛార్జిని చూసుకోండి. వేస్ట్ ఇది, స్క్రాప్. మామాటలు అక్కడ చెప్తున్నా. రెండోది ఏంటంటే, ఈ ఎర్రగొండపాలెంలో ఏదైతే చంద్రశేఖర్ పనిచేస్తున్నాడో నెక్కచ్చిగా అతనికి ఆల్రెడీ డిస్కషన్స్ ఉన్నాయి, కానీ అక్కడ గోడ మీద గెంతులు అట్లా అవన్నీ ఎక్కువ జరుగుతున్నాయి. వీటిని నిలువరించండి. నెక్స్ట్ మార్కాపురంలో నారాయణ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేసుకునే సామర్థ్యం ఉంది. ఆయన ఇటు మార్చడం వల్ల అక్కడ రామారావు గారికి, ఇక్కడ నారాయణ రెడ్డి గారికి, ఇద్దరికి వాళ్ళ నియోజకవర్గాలకి. ఇవి నేను ఎందుకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ప్రాక్టికల్ ఎగ్జాంపుల్. నేను స్థానికంగా అక్కడ నాకున్న అవగాహనతో చెప్తున్నాను. నేను తిరిగాను అక్కడ. వాళ్ళకున్న లీడర్షిప్ క్వాలిటీస్తో వాళ్ళు మార్కాపురాన్ని, గిద్దలూరుని పరిరక్షించుకోవడానికి బాబురావు గారు, నారాయణ రెడ్డి గారి దగ్గర ఉన్న సామర్థ్యం మిగిలిన దగ్గర కనబడలేదు నాకు. జస్ట్ వాళ్ళ వాళ్ళకి వాళ్ళ నియోజకవర్గాలు మళ్ళీ పునరంకితం చేయితే నెలల మీద నడకన్న పరిస్థితి ఉంది. సో కొన్ని రీజన్స్ ఉన్నాయి, బిహైండ్ రీజన్స్. నేను నా విశ్లేషణలో 80 మందిని మార్చవలసిందే అన్న, కానీ అది ఇంటర్చేంజ్ వల్ల ఎంత డ్యామేజ్ జరిగిందో మనం చూసాం. ఇంటర్చేంజ్ అవుట్కమ్ లేని సొల్యూషన్స్ కి చరమాంకం పడి ఖచ్చితంగా దానికి ప్రాస్పెక్టివ్ సొల్యూషన్స్ అన్న ఆలోచన చాలా ఇంపార్టెంట్. అంటే చాలా మంది వేరే నియోజకవర్గానికి వెళ్ళిపోయిన తర్వాత వారి పాత నియోజకవర్గాల్లో కూడా ఆ వ్యవహారాలు వేలు పెట్టడం, లేదా కొత్త నియోజకవర్గాలు ఫోకస్ లేకపోవడం. ఇప్పుడు ఏదో మళ్ళీ లాస్ట్ గుర్రం ఎగరేచ్చు అనే కాన్సెప్ట్ లో ఎవరి నియోజకవర్గంలో ఎక్కువ ఎంటర్టైన్మెంట్ చేసుకుంటారు. ప్రతిసారి నిలువరించి బదులు వీళ్ళకి శాశ్వత పరిష్కారం కింద పక్క తీసి పార్టీకి పని చేయమని ఎమ్మెల్సీలు డిక్లేర్ చేయొచ్చు. అలాంటివి చేస్తే పని అవుతుంది. సో ఇది మెయిన్ ఫోకస్ చేయగలిగితే జగన్మోహన్ రెడ్డి గారు. అది ఎందుకు, అది ఎప్పుడు జరుగుతుందంటే జిల్లాల పర్యటనలో ఆయనకు అవుట్కమ్ గ్యారంటీగా వస్తుంది. ఎందుకంటే కరుడు కట్టిన కార్యకర్తలకి గలం వినిపించని నిస్సాయ స్థితిలో రీజనల్ కోఆర్డినేటర్ ఉండండి, ఇన్ఛార్జ్లో ఉండి కొంతవరకు
డిఫెన్స్ ఆడుతున్నారు రాహుల్ ద్రవిడ్ దగ్గర. వాళ్ళందరూ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్లు. కార్యకర్తలు సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్ రోల్ ఎత్తుకున్నారంటే అవుట్కమ్ బొంబార్డింగ్ గా ఉంటుంది. సినిమా దద్దరిల్లిపోతున్న డైలాగ్ లో ఉంటాయి. సార్ రెండు మీరు ఇందాక అన్నారు రీజనల్ కోఆర్డినేటర్, అసలు వీళ్ళు ఉండాలా వద్దా అనేటువంటి క్వశ్చన్. ఒకవేళ వాళ్ళు ఉన్నప్పుడు జిల్లా పార్టీ అధ్యక్ష పదవి కేవలం నామమాత్రంగా మారుతుంది. దీన్ని ఎలా చూడొచ్చు? అదే కదా మెయిన్ సెట్ బ్యాక్ ఇక్కడ. ఇప్పుడు ఉదాహరణ గతంలో ఇప్పుడు సుబ్బారెడ్డి గారిని లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి గారిని, విజయసాయి రెడ్డి గారిని ఎంటర్టైన్ చేసేవారు. ఇంత సేమ్ సినారియో విజయసాయి రెడ్డి రీప్లేస్మెంట్స్ బొత్స సత్యనారాయణ గారికి ఇచ్చేయండి. 5 జిల్లాలు నేను కూడా చెప్పాను, నేను మళ్ళీ చెప్తున్నా. ఉభయ గోదావరి జిల్లాల నుంచి ఆయనకి ఉత్తరాంధ్ర దాకా అప్పచెప్పి టాస్క్, హెర్క్లిన్ టాస్క్, కొత్త ఫేస్ అవుతుంది. పైపచ్చి మీ దగ్గర రెడ్డి మొనాటమీ బ్రేక్ అవుతుంది. అలాగే ఇటుపక్క కూడా ఆయన ఎవరు మన సుబ్బారెడ్డి గారిని మీరు ఏదో చుట్టరికంతో ఆయన ఎంటర్టైన్ చేసుకున్నా సరే, రాజకీయ చతురత 10 మందితో కలుపుకోలుతాను ఆయన దగ్గర అంత తెలియదు. ఆయన మీద గౌరవభావాలతో 10 మంది ఆయనతో అలానే ర్యాలీ అవ్వచ్చేమో, కానీ కుటుంబ పరంగా మీకు అన్న పైసా పోవచ్చు. సొంత బాల్యాన్ని నిలబెట్టుకోలేపాడు కదా ఆయన. వాళ్ళకి ఇచ్చినట్లకి పార్టీకి ఎఫెక్ట్ అయింది కదా. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని ఒక రీవాంప్ కనుక జరగగలిగితే, ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్మెంట్ ఆఫ్ విజయసాయి రెడ్డి నీడ్ టు హ్యాపన్ అట్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. దట్ ఈస్ నథింగ్ బట్ బొత్స సత్యనారాయణ గారు. రెండోది, ఇవాళ మీకు కాపు సామాజిక వర్గం మీద విపరీతమైన పట్టున్న వ్యక్తి అతను. సో పార్టీ పరంగా ఉపయోగకరం. అదొకటి ఒక ఎత్తి అయితే, మీకు సుబ్బారెడ్డి గారిలో ఉన్న పొలిటికల్ చాతుర్యం కన్నా అదొక పెద్ద రీప్లేస్మెంట్ జరిగింది అనుకోండి. ఎందుకంటే సజ్జల గారు ఎలాగో పార్టీ ఆఫీసు మీ వ్యవహారాలను వాటిలను జనరల్ సెక్రటరీ స్థాయిలో అతన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటున్న దాంట్లో దేర్ ఇస్ నో అప్రహెన్షన్స్. సో ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ లేని కారణంగానే పాత దరిద్రం అంతా సజ్జలు అప్పుడే భరించుకోవాల్సి వస్తుంది. సో ఇది ఎప్పుడైతే జరుగుతుందో, సో వీళ్ళకున్న గతంలో మీరు చేసిన పని 13 జిల్లాలు డివైడెడ్ బై 3కి ఇచ్చారు. ఇక్కడ మహా అయితే 4 జిల్లాల దగ్గర 4.5 జిల్లాలు వచ్చే దగ్గర 4, 3, 12 ఒక 5 జిల్లాలు ఎక్స్ట్రా అవుతుంది అంతే బొత్స సత్యనారాయణ గారికి. దర్ ఇస్ నథింగ్ రాంగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రీప్లేస్మెంట్ ఆఫ్ సుబ్బారెడ్డి జరగాలి. రీజనల్ కోఆర్డినేటర్ ని ప్రత్యక్ష ప్రక్షాళన జరగాలి. ఇవి జరిగాయి అనుకోండి, నల్లేరు మీద నడికే. మీకు స్థానిక సంస్థలు కాదు కదా, ఏ ఎలక్షన్ అయినా జగన్మోహన్ రెడ్డి చిటికేస్తే చాలు మిగిలిన పని అవుతుంది. ఇది ఎందుకంటే ఇది ప్రాంతీయ పార్టీ. డెలిగేషన్ ఫ్లో ఎలా ఉంటుందంటే, అధినాయకుడి నుంచి ఒక ఫ్లో వచ్చింది అనుకోండి, అదే ఫ్లో ఫాలో అవ్వాలి. ఫ్లో చాట్ ని వీళ్ళ మధ్యలో సొంత పత్రాన్ని అనగబెడితే కుదరదు. చాడీలు ఒకటి మానేవండి. ఫస్ట్ చాడీలు చెప్తే అక్కడే గోపాల కొట్టండి, సగం దరిద్రం వెళ్తుంది. కార్యకర్తలకి ఒక వెసులుబాటు ఇవ్వండి, వాళ్ళే చెప్తారు మీకు నెక్కచ్చని ట్రాన్స్పరెంట్ ఇన్ఫర్మేషన్. తర్వాత జరిగి చూడండి, అద్భుతలే. కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నంత, జనసేనలో ఉన్నంత, ఓకే బీజేపీలో ఇంకా స్టార్ట్ అవ్వలేదు. జనసేన కంపేర్ చేయండి, ఎవడు వెంటలేదు. కానీ ఆ పార్టీలో ఉన్నంత అంతర్గత విభేదాలు, ఒకరిపైన ఒకరు పూర్తి స్థాయి అసంతృప్తులు వైసీపీలో అంత కనిపించవు. దాని మీద కనిపించవు అంటే, ఇప్పుడు ఉదాహరణకి సర్టన్ పర్సెంటేజ్ ఆఫ్ పీపుల్ లైక్ దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని తీసుకోండి, లేదా పెద్దారెడ్డి గారిని, ఇలాంటి వాళ్ళందరినీ తీసుకోండి, కేతిరెడ్డి గారిని. మీరు ఏ నియోజకవర్గంలో వాళ్ళు ఒక, ఇప్పుడు దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు అధికారం లేనప్పుడు ఆ అగ్రెషన్స్ చూపిస్తున్నాడే ఎనీ టైం ఎనీవేర్ అన్నట్టుగా ఉన్న వాళ్ళిద్దరు, వాళ్ళ పేరు నేను అంబటి రాంబాబు, వీళ్ళే కదా కలిపడుతుంది. మిగిలిన అందరూ శబ్దంగా ఉన్నారు. గమనించుకున్నారు అందరూ? గమనించారు లేదా? సో ఈ గమనాన్ని తిరోగమనం కాదు కదా, అధిగమించడానికి ఏం చేయాలి? ఎక్కడికక్కడ డైనమైట్లు క్రియేట్ అవ్వాలి. ఆ డైనమైట్లు క్రియేట్ అయితే ఏమవుతుంది, భయం అన్నది ఆటోమేటిక్ వైబ్రేటివ్ మోడ్ లోకి వస్తుంది. మనం ఆల్చి తూచి అడుగులు వేయాలి. కూటమిగా మనం ముగ్గురు ఉన్నాం కాబట్టి అక్కడ కింద డైనమైట్ ఉంది, పేలుతుంది అన్నది. అడవడు నియోజకవర్గ ఇన్ఛార్జ్, లేదా ఎమ్మెల్యే, లేదా కార్యకర్త. ఈ ముగ్గురితో అనుసంధానించుకుని సమన్వయపరుచుకుంటే మీకు కావాలంటే గతంలో ఉన్న సుబ్బారెడ్డి గారిని, సజ్జల గారిని, విజయసాయి రెడ్డి లాగా పునఃప్రతిష్ఠ జరిగిన తర్వాత వాళ్ళతో అప్డేట్ తీసుకోండి. వాళ్ళ మానిటరింగ్ కూడా ఈజీ కదా. ఈ రీజనల్ కోఆర్డినేటర్ వల్ల దమ్మిడి ఉపయోగం లేదు, పార్టీకి తీవ్ర నష్టమే జరుగుతుంది. సార్ రెండు నియోజకవర్గాల కమిటీలు, వీటి పునర్వ్యవస్థీకరణ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఎంతవరకు యూజ్ అయ్యే ఛాన్స్? లోకల్ బాడీ ఎలక్షన్స్ కి సమాయత్తం అవ్వాలంటే ముందు అనుబంధ సంఘాలు చాలా ఇంపార్టెంట్. విద్యార్థి విభాగాలు ఇలాంటివన్నింటినీ, లేకపోతే సాంస్కృతిక శాఖ, ముఖ్యంగా ఈ వ్యాపారాలకు ఒక మంచి సంఘాన్ని ఒకటి ఏర్పాటు చేయండి. ఎందుకంటే తిరుపతి లడ్డూ లాంటి విషయంలో ఒక్కడు వయసు వైసీపీ తరఫున ఒక వ్యాపార వయసు లేదు. ఇవి మీరు గమనించండి. సో అనుబంధ సంఘాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఎస్ ఆబ్వియస్లీ. ఓకే, మీకు ఎప్పుడైనా ఒక ఎనర్జీస్, సటన్ ఎనర్జీస్, బ్రాహ్మణ సంఘాలను, క్రైస్తవ సంఘాలని, నెక్స్ట్ ముస్లిం వేదికలు కానీ, ఇలాంటి వాటితోనే ఒక రీవ్యాంప్ జరుగుతుంది. ఒక ఇష్యూ బేస్లో అవుతున్నాడు. ఇప్పుడు చూడండి, సడన్ గా ఒక ఇష్యూ అవుతున్నప్పుడు తెలుగుదేశంలో చూడండి ఎలాంటి వాడిని క్యాండిడేట్ ని కూర్చోబెట్టి ప్రెస్ మీట్లు పెడతారు. అటాక్ ఇప్పిస్తారు. మీకు అర్థమవుతుందా? సో ఇక్కడ కూడా జరుగుతున్నాయి కొన్ని, కానీ వాయిస్ మాడ్యులేషన్స్ తక్కువ. ఇప్పుడు కొండారాజు, వెంకటరెడ్డి, శేఖర్ రెడ్డి, నాగార్జున యాదవ్, ఇవే కదా ఎమ్మెల్యేలు. ఎలాగో బయటికి రావట్లేదు, అధికార ప్రతినిధులు హోదాలు ఉన్నా సరే మాజీ ఎమ్మెల్యేలు అందరికీ. వచ్చిన వాళ్ళతో కన్నా ఇప్పుడు ఉదాహరణకి మొండితో కరణ్ గారు ఖచ్చితంగా మాట్లాడగలరు. మా అదృష్టం దురదృష్టం
డిప్యూటీ చైర్మన్ చేసి కూర్చోబెట్టారు. ఆయన కూడా మంచి వాయిస్, మంచి సబ్జెక్ట్. Hmm. సో ఇలాంటివి వైబ్రేటివ్ మోడ్స్ కావాలి. ఓకే, ఇవి ఎప్పుడూ రీఛార్జ్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, పార్టీకి పునర్వైభవాన్ని భుజశక్తుల్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. ఏదైనా మా పురుషోత్తమ రెడ్డి గారు చెప్పినట్టు ఎమ్మెల్యేలు దోపిడీదారులు అనేది బ్రాండ్ ఎంచుకుని తిరగవలసి వస్తుంది అన్యాయంగా. నేనైతే అది అన్యాయంగా బ్రాండ్ అనే చెప్తాను. మరి ఎవరు చుట్టరికాల్లో నిలబెట్టుకోవడానికి అక్కడ చేతులు పెట్టిన వాళ్ళని ఐడెంటిఫై చేసి కుమ్మేయండి. దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. చుట్టరికాల పేరుతో కాలు చేతులు పెట్టిన వాళ్ళు ఎవరో మీకు తెలుసు, వాళ్ళకి గుండె వచ్చేసారు అనుకోండి, ఈ అపోహ మిగిలిన ఎమ్మెల్యేలు పోయవలసిన అవసరం ఉండదు కదా. సార్ ఇప్పుడు పార్టీ అధికారంలో లేదు, ఇలాంటి సందర్భంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ అంటే ఒక చిన్న ఛాలెంజ్ గాని భావించాలి. మరి నియోజకవర్గ స్థాయి కమిటీలు ఎలాంటి కీ రోల్ పోషించబోతుంది? అంటే గ్రౌండ్ వార్డు లెవెల్లో లేదా మండల్ లెవెల్, జిల్లా స్థాయి ఇలాంటి వాటికి సంబంధించి అవే వైటల్ రోల్ ప్లే చేస్తాయి కదా సార్. ఓకే, కీలకంగా అంటే పునర్వ్యవస్థీకరణ అవసరమా ఈ దశలో? ఖచ్చితంగా అదే కదా మొత్తుకుంటుంది మనం. ఇప్పుడు ముఖ్యంగా కార్యకర్తే పార్టీకి పట్టుకోమండి, తెలుగుదేశం కావాలండి లేదా వైసీపీ కావాలండి. కార్యకర్తలు నీకు లెక్కచ్చే ఓటు బ్యాంక్ 40% ఉన్నాయి. కార్యకర్త భుజం పెట్టేవాడు వాడు. ఓకే, కేడర్ భయపడుతుంది అదే కదా. ఇప్పుడు కేడర్ల మీద నిరంతరం దాడులు జరుగుతున్నాయి 175 నియోజకవర్గాల్లో. అధికారంలో ఉన్న నియోజకవర్గంకి దిక్కులేదు. ఇప్పుడు చూడండి, ఆయన మన ఎవరు కర్నూలు విరూపాక్ష గారు ఏం చేయగలిగారు? సంఘీభావం ప్రకటించుకోవడం తప్ప ఏమైనా చేయగలిగామా? అధికార తత్వంతో వాళ్ళు చేస్తున్న పని మీరు మీ అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజున ప్రవర్తనలు ఉన్నాయా? మా అయితే గృహ నిర్బంధాలు ఉన్నాయి. ఇలా ఈడ్చుకెళ్ళిపోవడాలు, సభు సందర్భంలో అంశాలు, అరెస్టులు ఇలాంటివైనా కనబడ్డాయి. బికాస్ మీరు చాలా లీనియంట్ గా ఉన్నారు కాబట్టి. అపవాదం మళ్ళీ పులివెందుల రాజకీయాలు ఇక్కడ కుదరవు, ఫ్యాక్షనేసాలు చూపిస్తూ ఒప్పుకోవు. ఈ పకోడీ కబుర్లన్నీ యువతలో మాడుతుంటే అపవాదులు ఇల్లు మోసుకో మేము ఎప్పుడు చేసామన్నది తిరిగి కౌంటర్లు లేవు. సార్ లోకల్ ఎమ్మెల్యే పవర్ లో ఉన్నప్పుడు ఎమ్మెల్యేకు ప్రజలకు కార్యకర్తలకు మధ్య వాలంటీర్స్ అనేటువంటి ఒక బ్యానర్ ఉంది అనేటువంటి క్వశ్చన్ పవర్ వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పిన సందర్భాలు మనం చూస్తాం. ఇప్పుడు డైరెక్ట్ గా కనెక్షన్ పెంచుకోవడానికి సమన్వయకర్తలు లోకల్లో ఉన్నటువంటి క్యాడర్ ని ఏ విధంగా సమాయత్తం చేస్తారు? వాలంటీర్ వ్యవస్థ బదులు కార్యకర్తలకు అవకాశం ఇవ్వండి. ఓకే, వాడికి ఒక హానర్ ఇవ్వండి, వాడే పని చేస్తారు. మీకు ఎమ్మెల్యేకి ఉన్న టెరిటరీని ఎస్టాబ్లిష్ చేయండి. అది ఎంతకెంత 100 రెట్లు డెవలప్ అవుతుంది. మాడ్యులేషన్స్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఎలాగో మీరు అంత చేసి కూడా అపవాదే వేశారు కదా. వాలంటీర్ వ్యవస్థ అంటే అందరూ కార్యకర్తలే అని అపవాద వేశారు. 70% ఆడపిల్లలకి ఇచ్చారు. అది ఏమైనా కార్యకర్త రూపంలో ఏమైనా ఉపయోగపడ్డాడు? కార్యకర్త అంటే చీల్చుకొని వస్తాడు బయటికి. పార్టీ జగన్మోహన్ రెడ్డి అంటే చీల్చుకుని బయటకు వస్తాడు. ఏంటో నన్ను ఆపేది మీరు, నా పని నేను చేస్తానని. వాడికి ఎప్పుడైతే ఆంధ్రలో ఒక ఉపాధి కల్పన అన్న కాన్సెప్ట్ లో ఉన్నాడో వాడు పనే చేసేది. దానితో ఎన్ఆర్ఎల్ వచ్చి మొత్తం కవలించారు వాళ్ళని. ఏం చేయగలిగారు మీరు? రెండోది వాలంటీర్ వ్యవస్థ త్రూగా మే అందరూ అనుకోండి ఏంటప్పుడు వీళ్ళ దగ్గర ఏ ఓటర్ అవడు, ఏ ఎవరి తాలూకు వాడు, ఈ డేటా అంతా పార్టీ సెంట్రల్ ఆఫీస్కి ఎలా ఉంటుంది అనుకున్నాం. ఆ భ్రమంలో మేమున్నాం, పార్టీ అయితే లేదు. ఎందుకంటే 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ పెట్టినప్పుడు వాడి కులమతాల పరంగా లేకపోతే క్యాస్ట్ పరంగా ఒక ఎత్తి అయితే రాజకీయ పరంగా ఇటుపక్క ఎలా అవుతున్నాడు, ఎటు ర్యాలీ అవుతున్నాడు డేటాతో ఎలక్షన్కి వెళ్ళడం నల్లరి మీద నడకనుకుని మేము విశ్లేషించాం. అవుట్కమ్ ఆడి వల్ల మొత్తం. సరే, త్వరలో చేపట్టబోయేటువంటి జిల్లాల యాత్ర సో ఎలాంటి ఫలితాలు ఇస్తున్నారు? అవి విపరీతమైన ఫలితాలు ఇస్తాయి, ఊహకందని ఫలితాలు ఇస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వాస్తవాలు ఇలాగా వడ్డించిన విస్తరలా తెలుస్తాయి. సో దాని నుంచి అతను రీఛార్జ్ అవడానికి పార్టీ కార్యకర్తల సమావేశాలు జిల్లాల వారీగా పెట్టుకుంటూ అక్కడ పార్టీ నాయకుల్ని కొంచెం ఉత్తేజం కలిగించే కార్యక్రమాల్లో చాలా అసలు విషయాలు బయటకు వస్తాయి అతనికి. అప్పుడు పార్టీ రీవ్యాంప్ అవడానికి, రీఛార్జ్ అవడానికి, పునర్సమీక్షించుకోవడానికి, జిల్లాల వారీగా పునఃప్రతిష్ఠించడానికి ఉపయోగపడతాడు. నెక్కచ్చిగా పనిచేసేవాడు హైలైట్ అవుతాడు. దొంగ వేషాలు వేసే వాళ్ళందరినీ డిమార్క్ చేయడానికి వెసులుబాట్లు వస్తాయి. ఓకే, రైట్ సార్, థ్యాంక్ యూ. సో మొత్తం చూద్దాం, త్వరలో జిల్లాల పర్యటన చేపట్టబోతున్నారు వైసీపీ అధినేత. దీంతో పాటు ఈ నెల 25న నిర్వహించేటువంటి సమావేశం మాత్రం చాలా కీ రోల్ పోషించేటువంటి ఛాన్సెస్ కనబడుతున్నాయి. చూడాలి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి, క్షేత్రస్థాయి నుంచి వైసీపీ ఏ విధంగా సమాయత్తం కాబోతుందో. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి, ఇట్స్ యూటీవీ.